మనసా నువ్వుంటే చోటే చెప్పమ్మా. మన ఇన్స్టాగ్రామ్ లో ఒక ఫాలోవర్ కి అయితే వీడియో కాల్ అయితే చేద్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం 12 hours నైట్ క్యాంపింగ్ ఆన్ బే. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ మన క్యాంపింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఈ నైట్కి మేము సర్వైవ్ అవ్వడానికి సామాన్ అయితే తెచ్చుకున్నాం. ఇదే సామాన్ తోటి రేపు మార్నింగ్ వరకు సర్వైవ్ కావాలి. ఫస్ట్ సామాన్ వేసేస్తున్నా. పరా నేను లావట్ ఎత్తేతో పని అయిపోతుంది. పడు మేము పట్టుకుంటాం. ఇప్పుడు కూర ఇట్లా నిలబడతాడు, మేము అందరం మీకెళ్ళి ఎక్కిపోతాం. డౌన్ అయితే తర్వాత మేము కూడా ఎక్కుతాం ఇట్లే డైరెక్ట్. అందుకోరా మీద అందుకోరా లాడతాం. ఇప్పుడు మేము ఎక్కాలి. మేము ఎక్కితే పర్ఫెక్ట్ సెట్ అయినట్టే. మేము ఈ తాళ్ళు దగ్గర రాకుండా ఉండాలని చెప్పేసి ఇక్కడ ఒక కట్టె అక్కడ ఒక కట్టె పెట్టినాం. కానీ కట్టె ఆపలేకపోయింది, మొత్తం బెండ్ అయిపోయింది. పచ్చి కట్టె వరకు మనం ఒక ఫ్రేమ్ లాంటి తయారు చేసి పెడితే ఇంకా మస్తు ఉంటుండే. ఇట్లా దగ్గర రాకపో కరెక్ట్ బేస్ బరాబర్ ఉండు. కమా ఎక్కువ చక్కెర లెక్క. విజయవంతంగా పైనకైతే ఎక్కేసినాం. ఇప్పుడు ఈ టైం నుంచి రేపు మార్నింగ్ సన్ రైజ్ అయ్యేంత వరకు దీని మీదనే. చిన్న ఒక పొక్క వేసుకో. ఇక అరే కిందికి వెళ్ళి కవర్ చేద్దామని చూసావా? ఇంత దూరం నుంచే చూడు. ప్రజెంట్ టైం వచ్చేసి మీరు చూడొచ్చు 5:36 అయితే అవుతుంది. ఇప్పుడు ఈ టైం నుంచి రేపు మార్నింగ్ సన్ రైజ్ అయ్యేంత వరకు దీని పైనే ఉంటాం. సన్ రైజ్ అయ్యేటప్పుడు మీకు డ్రోన్ వ్యూ కొట్టి చూపిస్తా. ఖడక్ ఉంటుంది, ఖడక్ మొత్తం ఎక్దమ్ మసాలా సన్ రైజ్. వాడు దూడ్చుకుంటున్నారు రావు సార్. సామాన్ సార్ దూడ్చుకుంటారా? తీసుకోరా, సంచి తీసుకోరా. అరే ఉసిపోతుందిరా, లూజ్ అవుతుంది. ఇది రేపటి వరకు సాగి సాగి కింద అంతేమో అనిపిస్తుంది. ఒరే నైట్ అయినా మీది ఉంచినట్టు ఉండరు, పందులు వస్తాయి. కిందికి అయిందనుకో, అయితే అలా దుంకింది అనుకో. అది ఎటు రాదు, గిట్ట దుంకాలే పంది. కిందికి అయింది మొత్తం. కిందికెళ్ళి గుద్దుకుండా పోతుంది. కిందికెళ్ళి వచ్చి ముక్కుతాడు. ఎందుకైనా మంచిది రాత్రి ఎల్లెక్కలం అనుకోరు, బొర్ర మొక్కలం అనుకోకూరి. దగ్గర ఒక 15-20 నిమిషాలు ఫుల్ ఎంజాయ్ చేసినాం. వీళ్ళైతే మొత్తం బొరుతుర్రు. వీళ్ళ బొర్రుడుకు వీళ్ళు అటు తిరుగుడికి కిందికి పోతా ఉంది సాక్కుండా. సో ఇప్పుడు ఒక చిన్న ఛాలెంజ్ అయితే చేద్దాం. మేము కింద ఉన్న వాళ్ళం ఇట్లా లేవకుండా ఇట్లా ఇలా ఊపుకుంటే డిస్టర్బ్ చేస్తూ ఉంటాం అనమాట. ఎవరన్నా ఒకడు ఆ కోణం నుంచి ఈ కోణం దాకా ఏం పట్టుకోకుండా నడవాలి, మళ్ళీ ఇటు నుంచి అటు పోవాలి. సరేనా? ఓకే. చిన్న నుంచి పెద్ద. సరే, పెద్ద నుంచి చిన్న. ఊకే చిన్న నుంచేనా? అరే చిన్నోడు చెప్పినట్టు వినాలే. మీద పడితే
మీద పడద్దు, మీద పడితే గుద్దురే, ముక్కు మురుగా పడతారు. మీద పడితే గుద్దురే. ఇక మీరు ఏదైనా ఆడుకోరు బొంతేమని నేను అడుగుతా. ఏదేమైనా రాత్రి మాత్రం నిద్ర భలే పట్టేటట్టుంది రా, ఏదో ఉయ్యాల పట్టుకున్నట్టుంది మంచిగా. చెప్పి స్టార్ట్. మీరే ఆడమన్నారు ఎట్లా పోవాలి? పోవాలి, అదే కదా ఛాలెంజ్. అని కాలు రాసుకో. ఇన్ 3, 2, 1. ఆ కొన ఈ కొన దొక్కు, ఆ కొన తొక్కిరా కాలుతోటి. ఓకే స్టార్ట్. కదిలి నేను మోచేది ఈసారి కూడా పోలే అనుకో గుద్దుడేగా. ఓకే ఇన్ 3, 2, 1 స్టార్ట్. కొన దొక్కిరా. ఓకే టైం పెడతా, ఎవడెంత టైంలో పోతాడు. ఏదో ఒకటి ఉండాలి. ఎవడైతే ఫస్ట్ కంప్లీట్ చేస్తాడో తక్కువ టైంలో వానికి ఒక ప్రైజ్. అరే అది కొన నువ్వు చూసుకో, ఇది కొన నేను చూసుకుంటా. వీడు ఉన్నోనికి ఎవరికి ఆనకుండా పోవాలి మళ్ళా. ఇగో స్టార్ట్ అవుతున్నా. చేతులు ముట్టుకున్నాడు. మళ్ళరాపు అరే కూర మళ్ళా పెడుతున్నా. సరే మళ్ళా ఫస్ట్ కాడికి పెట్టినా. స్టార్ట్ అయింది. పద్దెనిమిది సెకండ్లు డింపాడు వచ్చేసి 18 సెకండ్లలో వేయండు. మన డాంగ్లీ ఆడుతుందాం. స్టార్ట్ చేసిన ఎప్పుడు బని ఎవిరా అడ్డంకులు ఎవరా ప్లేన్ ఉంది. ముట్టుకోకుండా పోసినట్లు ఎత్తి పోరా. ఇది నడుతున్న కట్టింది మన నడుతుందా ఇది. డింపిగాడు 18 సెకండ్లు, డాంగ్లీగాడు వచ్చేసి 21 సెకండ్లు, 21 సెకండ్స్. సో ఈ రౌండ్లో కూరగాడు నేను పార్టిసిపేట్ చేస్తలేం కాబట్టి మన ఇద్దరం చరిత్ర తీసుకుందాం అది. ఇప్పుడు వచ్చేసి మన కరకాల వీరుడు కాల భైరవ మొత్తం కూరగాడు కాలి నుంచి అందుకుంటా ఇట్లా అందుకున్నా. పోయిండు 23. కూరగాయలు వచ్చేసి 23 సెకండ్స్. రావాలా వీళ్ళు చిన్న చిన్న అడుగులు వేసుకుంటా ఆగమైపోయారు. 2 పంగాలు పెడుతుంది ఒకటే పంగవుగా పెట్టినట్టు కూర సపోర్ట్ వేయలే అన్నట్టు. ఇప్పుడు నా గిఫ్ట్ నేనే తీసుకున్నా. అసలు ఏంటిదో కూడా వీళ్ళకి తెలియదు. ఏంటిరా ఇది? యాన్ యాన్ ఆయన తీసుకున్నట్టున్నారు. డాంగ్లీ అరే మీదే కనిపిస్తుంది. యాన్ చాక్లెట్. మీ భాషలో యాన్ అంటే చాక్లెట్ అన్నమాట. సో వీళ్ళు ఓన్లీ మీదికెళ్ళి చూసారు కదా, దీని లోపల చూస్తే షాక్ అయిపోతారు వీళ్ళు. ఒక దిక్కు చాక్లెట్ ఉంటాయి, ఇగో ఒక దిక్కు అద్దుకునే ఉంటుంది. ఇగో గెలిచినా తిని మాకేం చెప్తున్నావు? నేను లోపల కూడా వస్తా మరి రాకురి. మనకేం చెప్తున్నావు? గెలిచిన తిన్నా సేమ్ డైరీ మిల్క్ చాక్లెట్ రా. ఏదైనా సరే చెప్పక మాకు. సేమ్ మా దృష్టిలో అయితే పెండనే పుర్రు పెండ మస్తుందిరా.
పెండం వస్తుందట. చిన్న పొరాలు గట్లే పోతారు. సరే కానీ పెండని ఒప్పుకున్నావుగా. అంతే కమ్మవి. చిన్న పొరాలు గట్లే పోతారు. పెండని ఒప్పుకున్నాడు అంటే పుర్రు మొత్తం పుర్రు మొత్తం ఇట్లా తీసుకోరా అని ఇప్పుడు నేను అన్నా అనుకో మొత్తం ఎగబడతారు మీరే. కాదు పుర్రు డైరెక్ట్ ఇట్లా. సో ఇప్పుడు వచ్చేసి మనం లాస్ట్ ఒక ఓవర్ నైట్లో అనుకున్నాం కదా, ప్రతి ఓవర్ నైట్లో కావచ్చు, క్యాంపింగ్లో కావచ్చు, మన ఫాలోవర్స్కి వీడియో కాల్ చేద్దామని చెప్పేసి. ఇప్పుడు ఆ సమయం రానే వచ్చింది. మన ఇన్స్టాగ్రామ్లో ఒక ఫాలోవర్కి అయితే వీడియో కాల్ అయితే చేద్దాం. ఓకే వానికి తెలియదు, వాడు లేడు కదా. ఆ లాస్ట్ టైం మనం ఎప్పుడు చేసినామంటే బ్రిడ్జ్ కింద ఓవర్ నైట్ చేసినాం కదా, అలా చేసిన వాళ్ళ డింపిగా లేకుండే వానికి తెలియదు. అందుకే వాడు షాక్ అవుతుండు. చెప్పురా ఏదైనా ఒక లెటర్ చెప్పురా అన్నా. నువ్వు నవీన్ అంటే ఎన్నా వీడియో కాల్ నవీన్ అంటే ఎన్నో. వీడియో కాల్ కూడా ఎట్లా చేస్తున్నాం అంటే లాస్ట్ టైం ఫాలోవర్స్ వాళ్ళకి వెళ్ళి చూసినా కదా, ఈసారి ఎట్లా అంటే మెసేజ్లలో పోయి చూస్తా. నాకు ఎవరెవరు అయితే మెసేజ్ చేసిరో దాంట్లో ఎన్నుతో ఎవరిది స్టార్టింగ్ ఉంటుందో వాళ్ళకి వీడియో కాల్ చేస్తా. ఓకేనారా? సో అందుకే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఫాలో ఏదో ఒక మెసేజ్ పెట్టిండి అనుకోండి, నెక్స్ట్ టైం ఓవర్ నైట్లో కావచ్చు, క్యాంపింగ్లో కావచ్చు, మీకు కూడా కాల్ చేస్తా. సో ఇప్పుడైతే స్క్రీన్ రికార్డింగ్ ఆన్ చేస్తున్నా, మీకు ఇక్కడ సైడ్ కనిపిస్తుంది చూడండి. మళ్ళీ కాల్ కూడా వీడియో కాల్ కూడా ఎప్పుడు వచ్చేది తెలియదు, రాత్రి పూట వస్తుంది. ఖచ్చితంగా అలర్ట్ ఉండ్రి. లిఫ్ట్ చేయకపోతే మేము ఎప్పుడు చేస్తామో మాకే తెలియదు. ముందే మెసేజ్ చేసి పెట్టుర్రి, వీడియో కాల్ అని మెసేజ్ చేయరు. ఓకే, మెసేజ్లలోకి వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు ఎన్నుతోటి ఏం లేదు. స్టార్టింగ్ పేజ్లో ఇల్లు కూడా ఏం లేదు. జనరల్లో కనుక చూసినట్టయితే నందు అని చెప్పేసి ఒక ఆయన కామెంట్ చేసి ఉన్నాడు. మనకు యాక్టివ్ కూడా ఉన్నాడు ప్రజెంట్. ఇలా చూపిస్తుంది కదా గ్రీన్ సుక్క, ఆన్లైన్లో ఉన్నట్ట. అంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తున్నానట్టు. ఇప్పుడు ఆన్లైన్లోనే ఉన్నాడు. ఓకే, కాల్ రింగింగ్. ఇలా వినండి, ఆగేస్తున్నాను. హలో హలో హలో, హాయ్ బ్రో. హాయ్. నువ్వు కనబడలేవు, నీ ఫేస్ వస్తలేదు. ఒక్క నిమిషం సిగ్నల్ లేదా? 1 minute. సో మొత్తానికి అయితే మన నందు బ్రో అయితే కాల్ లిఫ్ట్ చేసిండు. ఓవర్ నైట్ చేస్తున్నాం. ప్రతి ఓవర్ నైట్లో క్యాంపింగ్లో ఒక్కొక్క ఫాలోవర్కి వీడియో కాల్ చేస్తున్నాం. ఇగో ఇగో అందరికి ఎక్కడ మీది? మేము కార్మిక నగర్ దగ్గర ఉంటామన్నా. హైదరాబాద్ కడ కార్మిక నగర్. ఓకే ఓకే. సో అంటే నెక్స్ట్ నుంచి ఏ ఓవర్ నైట్ చేసినా, క్యాంపింగ్ చేసినా కానీ కాల్స్ వస్తూ ఉంటాయి ఫాలోవర్స్ కి. ఇవాళ నీకు తగిలింది. చూసినావా వీడియో ఈరోజు? చూస్తున్నానా? ఓకే ఓకే. ఇప్పుడే కాంటాక్ట్ చేస్తా. ఓకే ఓకే. నైట్ నిద్రపోయే ముందు చూస్తా. అంతా హ్యాపీ కదా? హ్యాపీ అన్న. ఓకే మరి బాయ్. బాయ్. ఓకే అన్న, బాయ్ 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 బాయ్. సో ఫైనల్ గా ఒక తమ్ముడు అయితే వీడియో కాల్ కనెక్ట్ అయ్యింది. నందు మొత్తం ఎట్లా హ్యాపీ లైట్ కార్డ్ పోయిండు. కనబడతలేదు కానీ లైట్ దగ్గర కురికి టక్కన బాగా లాగమవుతుంది. ఏమైంది ఎటు అని ఈ వీడియో చూసినాడు ఎంజాయ్ చేస్తాడు ఇక. అమ్మయ్య గిట్లే గుర్తు చేయరా, మర్చిపోతారు. మనం లాస్ట్ ఏదో దీంట్లో వేయలే, మనం 24 hours 24 డిస్ట్రిక్ట్స్ చేసినాం చూడు. గుర్తు చేసిన లేట్ అయింది రాత్రి. మేము 24 గంటలలో 33 డిస్ట్రిక్ట్స్ కవర్ చేద్దామని వెళ్ళాం కదా, దానిలో కూడా కూరలు గుర్తు చేసింది. కాకపోతే అప్పుడు 12:30 అవుతుంది. ఇప్పుడు ఎవరు మెలకతో ఉంటారు తీ అని చెప్పేసి ఆ రోజు చేయలేదు. ఇక మర్చిపోయినాం ఆ రోజు. ఎంత ఆగమా మురికినా మీరు కూడా చూసారుగా వీడియోలో. ఇట్లా ఏదైనా స్టేబుల్గా ఉన్నదాని మీద అయితే మాకు గుర్తుకుంటుంది, చేయొచ్చు. అవును. అరే కూర గడి మీరు చూడరా, మంచిగా చుక్కలు ఎంత మంచిగా కనబడుతున్నాయో. కాదు అమావాసన కాదు నిలబడి పియాల. ఒరే ఏడమనూరు ఉన్నది. మేము ఉన్న కాడికి వెళ్ళి 3 kilometer రేడియస్ లో ఏ విలేజ్ లేదు. ఇటు గణపురం పోయినా అంతే ఉంటది, ఇటు ఎంకరపురం పోయినా అంతే ఉంటది, ఇటు మనూరు పోయినా అంతే ఉంటది, జంగలే ఇది చిన్నపాటి జంగల్ పోయినా అంతే ఉంటది, చిన్నపాటి జంగల్. ఇప్పుడు ఎవరికి ఏమైనా కానీ రోడ్ ఎక్కే వరకే దగ్గర అర్ధ గంట పడుతుంది, 40 నిమిషాలు పడుతుంది. మీరు చూడొచ్చు, అలా డ్రోన్ షాట్ లో చూడొచ్చు, మొత్తం జంగలే చిన్నపాటి. అవనా రాత్రిపూట ఎడిగిపోతే ఇంటికెళ్ళి అదే గుద్దిపోతుంది. నేను అందుకే వెళ్ళాక అనుకోమని చెప్పిన.
ఎల్లెక్కాలంటే ఇట్లా కదా అట్లే ఇట్లా బోరమాగా ఆడుకో మొత్తం మీద గుద్దిపోతుంది. ఏమన్నా తిందా పడరు అన్న ఒక్కడే తిన్నాడు ఆకలి అవుతుంది. ఇదో డాగ్లీ గుద్దిపోయినట్టు అది గుద్దిపోతుంది. ఏమన్నా తిందా మరి నవ్వకుర్రా. యాక్చువల్గా మేము మిస్టేక్ చేసినాం. ఫస్ట్ బేస్ కూడా మీద కట్టినాం కదా, అక్కడనే సక్సెస్ చేసేది ఉండే. ఒకవేళ అన్నీ మీద ఉంటే మంచిగా మీదకి ఉందాం. ఇక్కడ మధ్యలో ఉన్న వరకు ఏమవుతుందంటే తాడు సాగి సాగి కిందికి వస్తుంది. ఏమన్నా తిందాం అన్న అప్పుడు ఒకటి మంచిగా తిన్నాడు. అది తిని తిని చచ్చిపోతారా తినకపోతే ఏం కత్తి మేమే తినలే. ఇప్పుడు తినక మేము తింటాం. ఇప్పుడు నువ్వు గెలుచుకున్నా. ఇది అందరిది. ఏం తిందాం? ఏం తిందాం? చికెన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఏడుంది జొమాటో పెట్టాలయ్యా. వాడు ఏం తింటామని అడిగిండు. ఉల్లిగడ్డ పడుతుంది. ఉల్లిగడ్డ తినరు. ఇక మాడికాయలు ఎక్కడిరా? మాడికాయలు కాదు ఇవి. ఏంటి చూడు ఏంటి ఏంటి అసలు అల్లనేరేడు అన్న కాదు అలా వాళ్ళు గ్రీన్ కలర్ ఉంటాయా? అవి ఏంటి ఇదైతే అన్న ఏమో సౌండ్ ఏంద్రా? బాంబు చూడాలి మీద పడగల గట్టు వచ్చింది. ఏంటిది ఇది? అరే రెయిన్ గాయలు రా. నీకు పెద్ద తాగిగో. అరే జాంకాయలు సూది వచ్చినట్టు దీనికి మొత్తం జాంకాయలు కాదు జాంకాయ రేణుగాయనే. అవి అవి గంగరేణ వాళ్ళు అన్న గంగరేణ వాళ్ళు గింతుంటా కప్పు పినట్టు దిప్పి ఎదుర్రా. అరే గింత పెద్ద నేను ఫస్ట్ ఏం చూస్తున్నారా? కూడా అయ్యా సో ఇప్పుడైతే పొడుపు కథలు అడిగే కార్యక్రమం జరగబోతుంది. కావున ఏం చేయబోతున్నాం అంటే ఇప్పుడు ఈ రెండింట్ల వాళ్ళము ఒకే ఇంట్లోకి పోబోతున్నాం. పారా డాంగ్లీ ఇక్కడ 2 పోర్షన్లు ఉన్నాయి, మధ్యలో కట్టి ఉన్నాయి కదా, అటు సగం ఇటు సగం అయింది. ఓకే ఫస్ట్ విసురుతున్నా. విసురు సరే. శాఖలు ఉన్న ఆకులు లేనిది చెట్టు. ఎండాకాలం చెట్టు. ఎండాకాలం ఆకులు రాలిపోతాయి, శాఖలు ఉంటాయి. శాఖలున్నా ఆకులు లేని బ్రహ్మదేవుడు. కొమ్మలు. బ్రహ్మదేవుడు ఎండాకాలమేగా కాదు బ్రహ్మదేవుడు. కనురెప్పలు. చెట్టు కరెక్ట్. చెట్టు కరెక్ట్. కరెక్ట్ చెప్పిన కరెక్ట్ అనాలే. డైరెక్ట్ కాదు నేను అంటే మీరు తప్పి చెప్తారా? డైరెక్ట్ అడిగినా మనకి ఎట్లా? ఎండాకాలం చెట్టుకి ఆకులు ఉండేగా. తప్పు చెప్పలే. ఓకే. అరచేతి పైన 60 రంధ్రాలు. నేను ఎవరిని? నాకు తెలిసి ఆకాశం చుక్కలు. జల్లెడ కావచ్చు. చెప్పిండు చెప్పలే. ఈయన కొట్టాలి అమ్మా నన్ను కొడుతురు చెప్పినోని. భలే చెప్పిండ్రు. డాంగ్లీగా కూడా చెప్తుండు. తెలుసు నాకు. నువ్వు హైదరాబాద్ నగర్ ఇన్ని రోజులు నీకు జల్లెడే మరికా? అరే అది తెలుగులో అడితే తెలియద్దా అంటే తెలియాలి. తెలుస్తాయి నాకు. రెండు చెప్తుండు, మనం చెప్తలేము. ఓకే నెక్స్ట్ రెడీ. విసురుతున్నా. విసురు. కోస్తే తెగదు, కొడితే పలగదు. ఏంటిది? నీళ్ళు. నీళ్ళు. నీళ్ళని కోస్తావా? అవును నీళ్ళే. గాలి. కాదు ఒకసారి మళ్ళా. కోస్తే తెగదు, కొడితే పలగదు. మళ్ళీ నీతోటే ఉంటది. నీడ. ఓకే నెక్స్ట్. నన్ను తిననీకే కొంటారు కానీ నేను తినే వస్తువులు కాదు. కొంచెం నన్ను తిననీకే కొంటారు కానీ తినరు. శంషే తినేది అది తినేది కాదా? తిననీకి వాడతారు. చెంచానే మరి. చెప్తా తింటావా? గిన్నె. నెక్స్ట్ సముద్రంలో పుట్టి సముద్రంలో పెరిగి ఊరిలోకి వచ్చి ఉరుముతా. ఉప్పే. చేపలు కాదా? కొంచెం చేపలు కాదు. బ్రాకెట్ వస్తువా. సముద్రంలో ఏం పుడతారా? వస్తువు. ఉప్పు కాదు.
కరెంట్ సముద్రం ఉడుతుందా? కాదు పడవనా కాదు. పడవ ఇట్లా వాన ఉడుతుందా? ఉడుతుంది మీరికే చూస్తుండే మేఘాలు కాదు, మెరుపు. సముద్రంలో ఉడుతుందా? అలాగే ఉడతాయి అవి మేఘాలు. సముద్రంలో ఉడుతుంది, సముద్రంలో పెరుగుతుంది. విలేజ్ లోకి వచ్చినంత ఉరుముతుంది. విలేజ్ లో పట్టుకొస్తారు శంఖమా? ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. అందరు ముక్క దగ్గర అనుకుంటే మంచిగా ఎచ్చగుందిరా. ఒక చెట్టు మీద అంటే చూడు ఒక ఫ్యామిలీ. సో మీకు ఏ పొడుపు కథ మీరు ముందే గెస్ చేసిరో కామెంట్ అయితే చేయరు. మీరు ఒక్కడే చెప్పలే. గిన్నె ఏం చెప్పినవరా? సోలో ఒకటే చెప్పలే. వీడనే చెప్పిండు ఒకటి. కూరగాయలు చూసిరు కదా గాయస్, అంతే. చెప్పలే. ఏమన్నా అంటే అన్ని తెలుసు అంటాడు. అయితే తీరా పాపం 10th ఫెయిల్ అయిన ఏమనకు. సారీ 10th పాస్, ఇంటర్ పాస్, డిగ్రీ పాస్. అంటే ఫస్ట్ ఇయర్ పాస్, సెకండ్ ఇయర్ లేదు. డిగ్రీలా నిద్ర వచ్చి స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ. అంతే 7:30 అవుతుంది కదా, అంత 7:30 అవుతుంది అంతే. 7:34. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ మాకే, ఆ ఇంటోళ్ళకి లేదు. కూరగాడు బరువు ఎరుతున్నా అని చెప్పేసి కొద్దిగా కంట్రోల్ చేస్తా అన్నాడు. నా అంతలో నేను కంట్రోల్ చేయవచ్చు, నన్ను కంట్రోల్ చేయర్రి అని చెప్పేసి వాడు మాకు చెప్పిండు అనమాట. ఇప్పుడు వాడు కావాలన్నా వాడికి ఇవ్వకుండా వాడికి కంట్రోల్ చేస్తా. వద్దు గదే, నువ్వు ఒకట్లా కాంప్రమైజ్ కావద్దని చెప్పేసి మాకు చెప్తే అప్పుడు మేము చూసుకుంటాం తీరా నిన్ను. అవి డైట్ మెయింటైన్ చేయడానికి నీకు అర్థమైతే లేదు. ఆయిల్ ఫుడ్ ఆయిల్ ఫుడ్ కాదు, ఆలుగడ్డ కాదురా. ఎట్లున్నారో అరటి పండు చిప్స్. మనం మొన్న ఏరే అరటి పండు వద్దురా, ఇదేనా? నాకు తెలుసురా నువ్వు అట్లా కాంప్రమైజ్ అవుతావు. ఇదే ఒకటి తినిగా, దాన్నే కొంచెం కొంచెం తిను మరి అయిపోయాక. వద్దురా ఇక నీ ఇష్టం. ఇంకా అట్లా చెప్పిండు మళ్ళీ వాడు తింటుండు, తట్టుకోలేకపోతున్నాడు. ఇక 2 కేజీలు పెరిగితే పెరిగంతే ఇక ఒకరోజు అంతే. అట్లా వెలుగా 2 కిలో పెరుగుతా డింపిని పెరగమని మరి పెరిగాడు. వాడు బొక్కలు పడుతుంది, అంత కూర పడుతుంది వాడు తినేది. నీకే పడుతుంది ఎక్కువ. ఇప్పటిదాకా అయితే మస్తు ఎంజాయ్ చేసినాం. ఇప్పుడు ఇంకొక గేమ్, ఆ గేమ్ తోటి అలా కూడా గిట్లా ఆడదాం సపరేట్గా. ఎట్లా తాడు మీకు నడుచుకుని మొన్న గది ఉన్నప్పుడే పోలేము, ఇప్పుడు పోతామా? ఇగో ఇప్పుడు మంచిగా పాటలు సరిగా రావు, ఎవరికి సరిగా రావు పాటలు, అచ్చిరాని పాటలు పాడతారు. ఇప్పుడు మీరు కూడా ఎంజాయ్ చేయరు. అంటే అంతరిక్ష అంతరిక్షణ అంతరిక్షనే. అంతాక్షరి ఆడుకుందామా, పాటలు పాడుకుందా. నీకొచ్చింది. ఓకే. మానసా నువ్వుంటే చోటే చెప్పమ్మా. ఉంటే కాదు ఉండే మనసా నువ్వుంటే చోటే చెప్పమ్మా, మనసే నీకేదో అవుతుందమ్మా. ఎంతసేపు అయినా మానే వస్తుంది. మొన్న ఈరోజే ఆనందం లేదమ్మా. మళ్ళా మానేనా? ఇంతసేపు పాడి కమాన్ పాడుతున్నా పాడు. మల్లెల మంచంలో ఇలా ఇంకేముంటుందో అంతే నాకు తెలిసి. పాటనే పాత పాటనే ఉంటది. పాత పాటనా? లానిది లాహిరి 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 నేను చేరుకుంది. ఏంటిది తర్వాత మధ్యలో పెడితే పుల్ల పాడు జపాని పాడు.
లాహిరి 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 నిన్ను చేరుకుంది చిరు నవ్వులా నవ్వుడేందుకు మధ్యలో? పాటలు వేరే వాడు మరి. వేరే కాదు లా మీద కాదు ఇంకోటి లానే పాడు, పాడు. సరే లుంగి డాన్స్ పాడు 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 లుంగి డాన్స్ పాడు లుంగి డాన్స్ లుంగి మొత్తం డాన్స్ పాడు, లుంగి డాన్స్ లుంగి డాన్స్ లుంగి డాన్స్ లుంగి డాన్స్ నవ్వుడేందుకు మధ్యలో? అయితే అంతే అది అదే అది రాదనే ఇప్పుడు నాకు తెలుసు. అదే అంతే లా. లాగా వేరే అక్షరం మీరు ఖచ్చితంగా పడతా సరే ఏదైనా ఒక పాట పాడు ఎందుకు లాతోడే వాడాలి లాతోటి పాడు లాహిరి 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 నిన్ను చేరుకుంది ప్రియ మాధురి అంతే ఎందుకంటే నువ్వేం పాడినట్టు కదా? అక్కడ నేను ఇప్పటి నుంచి సినిమా పేరు చెప్తా గంతే అంట రింగ్ పాట రియారా? రీ పాడు రీ రోజ్ 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 రోజా పువ్వా 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 రోజు 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 ఉన్నా నవ్వే నువ్వా నన్నారే నువ్వా నన్నారే నువ్వే నువ్వా రోజ్ 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 రోజా పువ్వా రోజు పుస్తువా. నవ్వే నువ్వా ఇది విషయమన్నా బాగానే వస్తుంది వా నాకేనా ఆ. అయ్యో టైం గుర్తుకోతలేవు పక్కనికి వచ్చినప్పుడు ఏమో యాదికొస్తుంది మనంతో రాగానే అవుతలేదు నీ వరకు వానికి నాకు చెడో రెండు ఇప్పుడు వారు రాగానే వాడతలేడు వాన వల్లప్ప 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 వాయిలబ్బ అదే ఆ పాట రాదు కదా నాకు వాయదారి వాయదారి కమాన్ వా 10 లెక్క పెట్టారు వాడపోయి గుద్రే లెక్క పెట్టారు డాంగ్లీ వాడా వాడా వెళ్ళు మీది నుంచి వాడా పడుతుంది అది కాదు లేదు నేను వాడతా గట్లున్నది. ఎట్లా పడతారు అదే పాట వాడాలా ఆ. ఓకే వాడా వాడా వెళ్ళు పక్కింటో ఏయ్, అది కాదు కరెక్ట్ పాడవాడాలి సెకండ్ లైన్ గుర్తుకోతారా వాడా వాడా వెళ్ళు బాయ్ అదే వస్తుందా కుంభమేళ పగిలిపోయి వేరే వా కాదు వెయ్యమంటే వేసేది చెయ్యి కాదు అది అట్లా కాదు ఆడమంటే రాజు వస్తుందన్న ఏదో వాడుతుంటాయి వేడి చేసినట్లా. ఈ అంతాక్షరి కార్యక్రమాన్ని ఇక్కడతో ముగించుకుంటున్నాము పాటలని ఎడగొడుతున్నాం చాలా అవుతుంది మస్తు కిందికి వచ్చినాం రా ఒక మూడైతే కింద అంత మేము ఎక్కడో మీద ఉండేటోళ్ళం ఒక మూడైతే కిందికి అనే పొజిషన్కి వచ్చినాం తాడు సాగుతా ఉంది ఉండేటోళ్ళం అవ్వా ఇప్పుడైతే కొద్దిసేపు బ్రేక్ తీసుకుంటాం ఇక ఇప్పుడు వచ్చేసి అన్ని ఆటలు పోటీలు గేమ్స్ అన్నీ అయిపోయినాయి మెల్లమెల్ల గోకుతుంది కడుపులుగా దీని మీద మనం వంట ప్రోగ్రామ్ పెట్టుకున్నట్టయితే అది కాదని చెప్పేసి మేము జస్ట్ ప్యాలలు అయితే తెచ్చుకున్నాం దానిలోకి ఒక ఆనియన్ మిరపకాయ పొడి ఉప్పు వేసుకొని వేసేస్తాం నిమ్మకాయ కూడా వేసినాం నిమ్మకాయ కూడా ఉంటుంది రైలు బండి 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 పొద్దున 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 రైలు బండి పొద్దున పొద్దున డబ్బోటు రైలు బండి పొద్దున 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 రైలు బండి పొద్దున 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 కవరీని పోతుంది కారు ఆయన కళ్ళు చూసి ఇట్లా పెట్టిండు మా దగ్గర ప్రజెంట్ భగవాన్లు లేక
ఏదిరా ఎటు పోయిందిరా కారపొడి సాసాలంటే కిందికి అయింది అడుకోతుంది ఇప్పుడు ఇదే డిన్నర్. ఉల్లిగడ్డలేవి కారపొడి ఏది నాకైతే 2 ఉల్లిగడ్డలు దొరికినాయి. కూర చాలా భలే కలిపిండు. నెక్స్ట్ ఇయర్ మా ఊర్లో కళ్ళిపోకడ అది పట్టుకుంటా తిప్పుతుంది. వీడియో అయిపోయినాడు పోదాం పేలాలు కలుపు అమ్ముదాం కదా. ఆమ్లెట్లు కాలాలు ఉడకబెట్టిన గుడ్లు ఆమ్లెట్లు అయితే మంచిగా ఇంకా నువ్వు ఆమ్లెట్ అయ్యి నువ్వు పేలాలు కలుపు. జపాన్ చేస్తే మా ఇండియాలో తినరు. తింటారు ఎందుకు గుడాలు కలుపు. నేను గుడాలు కలుపుతా. నువ్వేం కలిసి లేరు అవి నీళ్ళు రింపిస్తాడు బాటిళ్ళలో. నా కాలుగా మొత్తం కారం పొడి పోసిరు. కారం పొడి నాకు ఇలా దయ్యం వచ్చి నాకే ఆశ పడుతుంది అడవిలా. మరి కూర బాగున్నది చూసుకుంటుంది ఏదైనా. గిన్నె తీసుకోతే ఏమెళ్తాయి ఇలా బొక్కలు దీన్ని తీసుకొని అనుకో ఇలా గోడతో గీక్తే అయిపోయి కూర అంతా ఇలా మెల్లగా వస్తుంది మెత్తడిది. అవును అరే తెల్లందాకే ఉనికనా 1 2 వస్తాయి ఎప్పుడు. ఏ శేఖర్ నువ్వు ఏడమంటారా? నేను టాప్ మీద అంటావా కింద పడే వాయిదా ఇలా రావచ్చు మరి నువ్వు కూడా. ఇలా వంటరా నువ్వు కూడా ఆయనతో ఏమైనా పట్టినట్టు బట్టి ఆయన నడుచుకుంటే వీకే పొద్దుగాల నేను దేవడానికి సరిపోతుంది. నేనేం నడవగట్లా. సౌండ్ వస్తుంది డబ్బా సౌండ్ అది ట్రాక్టర్ సౌండ్ వస్తుంది. టాప్ నుంచి కింద పడా నడుచుకుంటూ పోతే. వండుకుంటున్నాం గాయస్. ఇప్పటికైతే ఏం లేదు. మనం తలకాయ కూర వండినప్పుడు నక్కలు ఒరినాయి అవి ఒరినాయి కానీ ఇప్పటికైతే ఏ అలికిడి లేదు, ఏ సౌండ్ లేదు, ప్రశాంతంగా ఉన్నది. ఆహా స్వచ్ఛమైన గాలి మా చుట్టూ. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ రేడియస్లో తీసుకున్నా సరే 3 కిలోమీటర్స్ దాకా అన్ని చెట్లే, ప్రశాంతమైన గాలి, పచ్చని అరే ప్యూర్ ఆక్సిజన్ రా. అవును నాకైతే భలే అనిపిస్తున్నా మస్తు ఉంది. ఇట్లనే వండుకుంటా రోజు ఇక్కడికి వచ్చి వండుకోవాలి. రోజా ఏమవుతుంది మంచిగా ఏదో క్యాంపింగ్ వండుకున్నాం కానీ రోజు వండుకుంటారా? రోజు వండుతుంది. ఎప్పుడన్నా ఇదికే వీడియో తీసి లేట్ అయినప్పుడు ఇన్నే వండుకుంటాం. ఇక కార్ రగ్గులు అయితే పెట్టరు కార్లో రోజు. ఇప్పుడైతే అనుకుంటున్నారు రేపు పొద్దుగాల కలుద్దాం ఇక. బాయ్. అరే శేఖర్ జాగ్రత్త. నువ్వు అంటే మళ్ళీ వండుకో అంటే వండుకో ఇంకో ఎప్పుడు మర్చిపోయినా ఇవరి దాకా పేలాలు తిన్నాం కదా మొత్తం వాళ్ళ సైడే ఉంది, మా దిక్కు నీట్గా ఉంది, మంచిగా ఎంజాయ్. మొత్తం ఈడ పోసిర్రు అన్ని. ఎవడేసిండు ఎవరి మీద పడ్డది మంచిగా అటు దిక్కు బుక్ వద్దురా. ఇక ఇటే బుక్ ఇటు ఉరికొచ్చిర్రు. ఇక్కడ మంచిగా కల్పించారు. ఇడికి వండబెట్టు మరి దింపా ఇడికి వండబెట్టు. వాడే ఇసిరేసిండుగా. అసలు వాడు ఉన్నారా కనబడతలేడు. అన్నా తెలంగాణకేమన్నా వచ్చి గుద్దుక పికాయల కింద అట్లా కాదు కానీ పందుల గ్యాంగ్ ఉరుకుతుంది చూడు ఓసారి. దానికి మీద ఉన్నదని ఏమరికా కింది చూసుకుని ఉరుకుతుంది. అది స్పీడ్ ఉరుకొచ్చి గుద్దులు గుద్దింది అనుకో. అయ్యో అని తిరిగి ఒక ట్రాక్టర్ గుద్దుకుంటుంది అటు గుద్దుకుంటుంది. హలో గైస్, గుడ్ మార్నింగ్. తెల్లారిపోయింది, మంచిగా నిద్ర పట్టింది. ఇది లైఫ్ అంటే చల్లగా ఉంది. మంచిగా ట్రక్ ఎచ్చగా కప్పుకొని ఆరామ్సే ఎవడన్నా ఒకటి మెసిలినప్పుడల్లా మంచి ఇట్లా ఊపినట్టు అవుతుంది. మంచి నిద్ర పడుతుంది. ఇంకా కూరగాయలు లేచిండు ఆల్రెడీ చూస్తుండే. ఇట్లా వండుకున్నా దింపి పక్క వండుకున్నాడు దెబ్బకు ఇటు 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 జరిన మొత్తం గిడ చూడ ఒకసారి ఒకళ్ళకి వచ్చినా పేరాలు చూడు ఇళ్ళకి వచ్చినాయి కాళ్ళు మాడితెట్లు ఉన్నాడు. ఆ రాసాడు పక్క పంటే వాళ్ళు లేనట్టు అనిపిస్తుంది. ఎంత వీడియో మంచిగా మీరు చూడొచ్చు. మీకు ఒకసారి చుట్టూ చూపిస్తా, భలే ఉన్నది. కొద్దిగా మబ్బులు ఉన్నది, ఎండ వెళ్తుందో లేదో అనిపిస్తుంది. వెళ్తుంది రో వెళ్ళింది గాయస్. మన సన్ రైజ్ అయితే వచ్చేసింది.
వావ్ ఏమన్నా కనిపిస్తుంది ఇడికెళ్ళి ఎగ్గో మీదికి వెళ్ళిపోయింది దాంగ్లే లేవు 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 ఎండ వచ్చాయి అయిపోయాయి ఓవర్ నైట్ ఇక్కడ చూడ ఎట్లుందో దూర్రా ఎండ దింపారు ఎండ దూరం భలే ఉంది పొక్కలకు వచ్చిన మీరు మంచిగా అనుకున్నారా మంచిగా నిద్ర పట్టలేదు నిద్ర మధ్యలో నేత మంచిగా అన్నా డాంగ్లీగా కూడా మీ లెక్కన అడ్డం అన్నాడు ఎట్లా అన్నాడేమో మంచిగా పట్టింది అన్న కాలు తాపుకున్నప్పుడు ఇక్కడ సైడ్ మీరు చూడొచ్చు ప్రశాంతంగా ఎర్లీ మార్నింగ్ ప్రశాంతమైన గాలి ఆహా మొత్తం ఇది ఒక శల్కలే ఆడెక్కడో దూరం సన్ రైజింగ్ కొంచెం బ్యాంక్ లేపురి పట్రా అయిపోయింది క్యాప్ ఓవర్ నైట్ కంప్లీట్ అప్పుడే లేచినాం కొద్దిసేపు డ్రోన్ షాట్స్ అవి తీసినాం మీరు కూడా చూసారు కావచ్చు ఎట్లా వచ్చినా కామెంట్ చేయరు మళ్ళా అంటే మళ్ళీ నిద్ర వచ్చేట అవును వద్దా మరి అయ్యా రాత్రి కూడా వద్దా వీడియో లేకుండా వస్తా వండుకొని కదా నైట్ మంచిగా తినొత్తా అయిపోతుంది సరే మంచి నిద్ర పట్టింది అవును కానీ బెదురుతూ నువ్వు రాకితే భయపడుతున్నాడు రాత్రి చదువుతున్నాడు నిద్ర పడతలేదు ఇలా మీరు మంచిగా వండుకున్నట్టు మంచిగా వచ్చి మంచిగా నిద్ర పట్టింది పట్లేరా మీ కూడా మీకు ఇట్లా వండుకునేది ఉండే ఎటో వనరావు అదేం షేపు పండుకునేది అట్లా వండుకున్నా మీరు ఎట్లా అన్నారు మరి నేను ఇట్లా వన్నా అడ్డం మంచి ఇక్కడ చూడ ఉయ్యాల ఎక్కువ నేను బండక్కడ ఈయన ఎట్లా అన్నాడు నేను ఇట్లా ఉన్నా చలో గాయస్ ఇంతటితో మన ఓవర్ నైట్ అయితే కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు కిందికి దిగబోయే ముందు డింపిగాడు ఏదో సాహసం చేస్తా అంటుండు ఈ 2 తాళ్ళు పట్టుకున్నట ఆ చెట్టు కాడికి పోతాడట వాడు పోగలుగుతాడా మరి కిందనే పడతాడా చూద్దాం ఒకటేనా ఏదోటి పట్టుకో పోరా నువ్వు వాడు ఓంగనే మేము కింది దిగుతాం ఇక సాహస వీరుడు వెళ్తున్నాడు సాగర్ కన్య అక్కడ వండుకొని చూస్తుంది సార కన్య జయదేక వీరుడు అద్రవసుందరి కమాన్ చెట్టు దాకా పోలేను కానీ పోదామా నీకేందా పోతా అందాక చూడు ఇక అన్నందుకు మాట మీరు ఇక ఊరే గదేం పోడరా పడేవా ఆయన గట్ల పోతుండే అయితే బుడ్డ దిగుతుంది ఈ ఓవర్ నైట్ లో ఫస్ట్ నేనైతే కింద అడుగు పెడుతున్నా పెట్టేలా పెట్టాయి దిగు మేము కూడా వస్తున్నాం ఇక ఓకే అబ్బా దిగురిగా సో ఫైనల్గా ఇది గైస్ ఈరోజు మేము చేసిన ఓవర్ నైట్ మీరు ఇక్కడ చూడొచ్చు మేము అందరం లేవగానే మళ్ళీ పైకి పోయింది అదే హైట్లో ఉంటుంటే ఇక ఎంజాయ్ చేద్దుంటే అందరం ఎక్కగానే తాళ్ళు తాగుతున్నాయి కిందికి వస్తున్నాయి అది కిందికి రావద్దు అంటే మనకి ఇక్కడ గిట్ సైడ్ కూడా ఇంకో 2 చెట్లు ఉంటాయి ఇట్లా కడితే అయినా కూడా కిందికి వస్తారు ఇట్లా ఇట్లా అవుతుంది కావచ్చు బకెట్ లెక్క కానీ ఏదేమైనా మస్తు అనిపించింది నాకైతే మస్తు నిద్ర పట్టింది ఏ డిస్టర్బెన్స్ లేదు నైట్లో డిస్టర్బెన్స్ లేదు కానీ ఇట్లా వండుకున్నాం కదా మేము ఇట్లా పోతున్నాం ఒకసారి నేను కూడా జారుకుంటా నైట్ టైం ఉరినట్టు అది వచ్చింది అన్నట్టు ఉరినట్టు సౌండ్ అయినా ఏమో అదేంటో మరి తెలియదు అప్పుడు ఎప్పుడో తలకాయ కూర వండినప్పుడు నక్కలు వచ్చింది నేను నైట్ చెప్పినా కదా నిన్న నైట్ అయితే మరి ఏం డిస్టర్బెన్స్ లేదు అడిగి పందుల సౌండ్ రాలే అసలు ఏం రాలే డిస్టర్బెన్స్ ఏం అదొకటి అయితే వచ్చిందట్టు మరి మీకు మేల్కొందో లేదో కానీ ఎక్కడగా ట్రాక్టర్ పెట్టినవరా ఇంకా చెట్టునే పెట్టినా ఇన్ని దగ్గర పెట్టుకోమంటే అయిపోగా సో ఫైనల్గా ఇది గైస్ మేము చేసిన ఓవర్ నైట్ ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్ టేక్ కేర్ బాయ్ బాయ్